చెప్పారు శ్రీనివాస? లేదు సార్, ఎంక్వైరీ చేసి చూద్దామనే. నేను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను చెప్పానా? నీకు ఈ పనిలో ఎన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? 12 ఏళ్ళు. నీకు 12 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆఫీసర్ వీడు చెప్పింది నమ్మి నువ్వు ఎంక్వైరీ చేయబోతున్నావా? ఎరా నీకు కామన్ సెన్స్ లేదా? లేదు సార్, ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి. ఇంకా ఎన్ని కేసులున్నాయో వెళ్ళి తీసుకురా, అప్పుడు చెప్తాను. నీ కథని నేను నీ పేరెంట్స్తో చూసుకుంటాను. నిన్ను పనిలోకి చేర్పించినందుకు నేను సమాధానం చెప్పాలి. లేచి బయటికెళ్ళు. ఇదిగో తీసుకెళ్ళు. ఇలా చూడు, నీ గురించి చాలా మంది చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ తెలివిగా చేస్తున్నాం అనుకుని మూర్ఖుళ్ళలా చేయి మాకు. ఏమంటున్నారు సార్? నీకింకా అర్థం కాలేదు కదా సార్? నేను యు మే లీవ్ నౌ. నాగో, నీకు దాస్ అనే పేరు ఎవరు పెట్టారు? యేసుదాస్ లాగా గొప్ప సింగర్ అవుతానే కదా పెట్టారు, అవునా? బయలుదేరు. సారీ సార్. అరే పర్లేదు, వదిలే. సార్ మీరు సిగరెట్ తాగుతారా? లేదు. నువ్వు? లేదు, నేను కూడా తాగను సార్. సార్ నేను ఈరోజు ఒక్కరోజుకి లీవ్ తీసుకోవచ్చా? మా పాపకి అడ్మిషన్ ఉంది సార్. ఓ అలాగైతే వచ్చేటప్పుడు ఆ కొచ్చి అడ్రస్ కూడా చూసొచ్చాయి. ఓకే సార్. అన్నయ్య, నా పిల్లిని చూసావా అన్నయ్య? ఓ ఏమైంది? అక్కడ అక్కడ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా స్కూల్ మార్చే ఆలోచన ఉంటే కొంచెం ఎక్కువ పే చేసి ఫామ్ ఫిలప్ చేయండి. ఒక్క నిమిషం, ఇది అర్జెంట్ కాల్. హలో సార్, ఇక్కడ పెద్ద ప్రాబ్లం. ఎక్కడున్నారు? పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి మీద అటాక్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈయన కెడారం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దాస్ అని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పోలీస్ తరపు నుంచి మనకి ఇంకా అందలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయం మీద చాలా సైలెంట్ గా ఉందని చెప్పాలి. జరా నీకేమైనా పిచ్చా? ఏం పని చేసావు? చూడరా, టీవీ అంతా నువ్వే.
సార్ సార్ నేను చెప్పేది కాస్త వినండి. ఆ అమ్మాయి నా దగ్గర నుంచి తప్పించుకుని చెప్పక్కర్లేదు. ఒక లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎలా అరెస్ట్ చేయడానికి వెళ్ళావు చెప్పు. సార్ ఆ సిచ్యువేషన్లో నాకు వేరే మార్గం తెలియలేదు. ఇలా చూడు, నేను ఇక చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకని. ఇప్పుడు డీజీపీ గారు రిపోర్ట్ అడుగుతున్నారు, ఏం చేయమంటావు చెప్పు. సార్ నేను ఇంకా కేసు ఫైల్ చేయలేదు. సాకులు చెప్పుకో, నాకు 1 అవర్ లో డీటెయిల్ రిపోర్ట్ కావాలి, త్వరగా తీసుకురా. ఓకే సార్. కేడారం సిఐ దాస్ని సస్పెండ్ చేశారు. ఒక అమ్మాయిని పబ్లిక్ ప్లేస్ లో అటాక్ చేసినందువల్ల కేడారం సిఐ దాస్ని ఎంక్వైరీ చేయడం కోసం సస్పెండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో గురించి ఉమెన్స్ కమిషన్ కూడా కేసుని రిజిస్టర్ చేశారు. ఆడవాళ్లతో పోలీస్ ఆఫీసర్స్ ఈ విధంగా ప్రవర్తించడం పోలీస్ డిపార్ట్మెంట్ చేసే దౌర్జన్యమనే చెప్పాలి. ఇది ఎవరు చేసినా ఊరికే వదిలిపెట్టకూడదు. డీజీపీ రేపు తన స్టేట్మెంట్ తీసుకోబోతున్నావు సార్. అతన్ని స్టేషన్ నుంచి ఎలా తరిమి కొట్టాలా అని నేనే ప్రయత్నం చేస్తున్నాను. అందుకు తగ్గట్టే ఇప్పుడు మనకి చాలా మంచి అవకాశం దొరికింది. ఛే, అలా నువ్వు చూస్తూ ఖాళీగా కూర్చోవద్దు. ఏ డిఫేమేషన్ అయినా అది టెంపరీ మాత్రమే. వాళ్ళ తాతయ్యతో నేను మాట్లాడతాను. దాస్కి వ్యతిరేకంగా అమ్మాయి సాక్ష్యం చెప్తుందేమో కనుక్కో. వాడి ఉద్యోగం పోయి ఇంట్లో కూర్చుని పాటలు పాడుకోవాలి. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. సరే, వస్తాను. సార్ త్వరగా తింటున్నారు. ఈవిడ కూర బాగుంటుంది, తినండి. అవును సార్, ఇదిగో టేస్ట్ చేసి చూడండి. నాకు ఉంది సార్, మీరు తీసుకోండి. వద్దని చెప్పాను కదా సార్. వాట్సాప్ గ్రూప్ లో వీడియో వైరల్ గా వెళుతోంది. ఇప్పుడు మన రిపోర్టే ఆయన ఫ్యూచర్ కదా. మన స్టేషన్లో రిపోర్ట్స్ అతనికి తగ్గట్టుగానే ఫేవర్గానే కదా ఉంటాయి. త్వరగా తిను, వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవాలి. వస్తాను సార్. హరిహరన్, శ్రీకుమార్తో వెళ్ళకండి. నీ స్టేట్మెంట్ కావాలి. ముందు నువ్వు పని చేయి. నీకు తెలిసినంత వరకు స్టేట్మెంట్ రాసి ఇక్కడి నుంచి బయలుదేరు. ఇలా చూడమ్మా, నేను ఇందులో వివరంగా రాశాను, నేను చదివేది విను. కేడారం పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్లో మారీయిల్ ఇంట్లో నివసిస్తోన్న వినయ్ కుమార్తె 20 ఏళ్ల నయనా ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. సార్, కంప్లైంట్ ఇస్తోన్న వినయ్ కుమార్తె నయనా ఇప్పుడు వాళ్ళ తాతయ్య ఇంట్లో ఉంటోంది. తనిప్పుడు ఒక స్టూడెంట్. 2019 మార్చి 20వ తేదీన మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఇంట్లో నేను చదువుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో కేడారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన దాస్ వచ్చి ఏదీ విచారించకుండా, ఏ తప్పు చెయ్యకుండా అక్కడ కూర్చొని చదువుకుంటున్న నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టి హింసించి మానసికంగా నేను ఎంతో కృంగిపోయేలా చేశారు. అంతేకాదు, ఆయన దగ్గర నుంచి నేను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు నన్ను తరుముకుంటూ వచ్చి పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా నా దుస్తుల్ని చించిపారేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. ఆ కారణంగా నేను మానసికంగా కృంగిపోయాను. ఈ స్టేట్మెంట్లో ఉన్న విషయాలన్నీ కూడా నిజమేనని అంగీకరిస్తున్నాను. చదివి చూసి అంగీకరిస్తూ నయనా వినయ్ సంతకం.
ఇదిగో ఇక్కడమ్మా. సంతకం పెట్టమ్మా. పెట్టమ్మా. ఇబ్బందిగా ఉందా? అయితే ఇంకో స్టేట్మెంట్ చదివి చూపిస్తాను, విను.